హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆ గంట సింబల్ని ఆల్లో పెట్టండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మొదటగా మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హోప్ మీరు చేస్తారనుకుంటున్నాను. ఇక మనం వీడియో గురించి మాట్లాడుకుందాం అండి. ఈ వీడియోలో నేను వచ్చేసి ఎన్ఐటి నుంచి సుజాత నగర్ రైడ్ చేస్తున్నాను. ఈ రైడ్లో మీకైతే విశాఖపట్నంలో జరిగే డెవలప్మెంట్స్ అన్నీ చెప్తాను అనమాట. ఫస్ట్ డెవలప్మెంట్ వచ్చేసి మనకి ఎప్పటి నుంచో తెలుసు ఇది జరుగుతుందని చెప్పేసి విశాఖపట్నం మెట్రో రైల్ వస్తుందని చెప్పేసి మనకి ఎప్పటి నుంచో చెప్తున్నారండి. కానీ ఇంకా వర్క్ అయితే స్టార్ట్ అవ్వలేదు. రూట్ మ్యాప్ కూడా ప్రిపేర్ చేశారు, కానీ ఈ వర్క్ అయితే చాలా పెండింగ్లోనే ఉంది. మెట్రో రైల్ గురించి సపరేట్గా ఒక వ్లాగ్ అయితే చేస్తాను. సెకండ్ వచ్చేసి భోగాపురం ఎయిర్పోర్ట్ అండి. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ వర్క్ అయితే స్టార్ట్ అయిందని చెప్పి కొంతమంది చెప్తున్నారు. బట్ నేను అక్కడికి వెళ్ళి చూస్తే కానీ మీకు చెప్పలేను వర్క్ స్టార్ట్ అయిన లేదని చెప్పి. వెళ్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, కానీ నాకైతే టైం కుదరట్లేదు. కానీ ఖచ్చితంగా వెళ్ళి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి కూడా ఒక వ్లాగే చేస్తానండి. ఇది కూడా విశాఖపట్నంకి ఒక బెస్ట్ డెవలప్మెంట్ అండి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే అక్కడ కడుతున్నారనమాట. అందుకు నెక్స్ట్ డెవలప్మెంట్ వచ్చేసి బీచ్ రోడ్ అండి. భీమిలి వరకు బీచ్ రోడ్ అయితే ఎక్స్టెండ్ చేస్తారు. అది అలా NH5కి లింక్ చేస్తారనమాట. అది కూడా ఒక గొప్ప డెవలప్మెంట్ అని చెప్పుకోవాలి. ఆ రోడ్ ఎక్స్టెండ్ చేస్తే ఆ రూట్లో కూడా ఎక్కువ వెహికల్స్ వెళ్తే మ్యాక్సిమం వ్యూ కూడా బాగుంటుంది. ప్లస్ మనకి మంచి గాలి అయితే తగులుతుంది, బీచ్ గాలి. తర్వాత వచ్చేసి పెందుర్తి నుంచి ఎస్కోట్ వరకు 4 లేన్ ఎక్స్టెండ్ చేస్తున్నారండి రోడ్స్ అయితే. ఆ వర్క్ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంతకుముందు ఆల్రెడీ దాని గురించి చిన్న బ్లాక్ చేశాను, కొత్త వలస వరకు అని చెప్పి. సో అది కూడా అయితే జరగట్లేదు, కానీ అది కూడా ఒక డెవలప్మెంట్ అయితే ఉంది. రీసెంట్గా నేను కూడా న్యూస్లో చూశాను. నెక్స్ట్ వచ్చేసి ఉన్న పార్క్స్ అన్నింటిని డెవలప్ చేస్తున్నారండి. లుంబిని పార్క్ అని చెప్పేసి మన ఎక్కడంటే కైలాసగిరి దగ్గర ఒక పార్క్ని డెవలప్ చేశారు. ఆ పార్క్ చాలా అంటే చాలా బాగా చేశారు. అది కూడా నేను బ్లాగ్ చేస్తాను. మన విశాఖపట్నంలో కూడా ఉంది కదండి, విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. దాన్ని VMRDA, విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ కింద మార్చారండి. సో ఇదేంటంటే మన విశాఖపట్నం చుట్టుపక్కల ఉండే కొన్ని మండలాలని, గ్రామాలని తీసుకొని వాటన్నిటిని డెవలప్మెంట్ చేస్తానమాట. దీని గురించి సపరేట్గా నేనైతే బ్లాగ్ చేస్తాను, బికాస్ ఇది చాలా పెద్ద బ్లాగ్ అండి, అందుకని చెప్పేసి. నెక్స్ట్ డెవలప్మెంట్ వచ్చేసి సోలార్ స్ట్రీట్ లైట్స్ అండి. ఇది కొన్ని చోట్ల ఇంప్లిమెంట్ అయితే అయింది. ఆ ప్లేసెస్ నేను తెలుసుకుని ఆ ప్లేసెస్కి వెళ్ళి బ్లాగేజ్ చేస్తాను అండ్ మీకు ఆ లైట్స్ అయితే ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను. మీకు ఒకవేళ తెలిస్తే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఆ ప్లేస్కి నేను వస్తాను. మీలో ఎవరైనా నాతో రావాలనుకున్నా కూడా రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ పోల్స్ అండి. ఈ స్మార్ట్ పోల్స్ ఎప్పుడు ఇన్స్టాల్ చేశారు, చాలా రోజులు అవుతుంది, కానీ ఇవి ఇంకా అప్డేట్ చేస్తారనమాట. అప్డేట్ చేసి ఇంకా బాగా యూజ్ అయ్యేలాగా, యూజర్ ఫ్రెండ్లీగా చేస్తారనమాట. సో వాటి గురించి నేను ఒక బ్లాగే చేస్తాను. ఇది ఒక డెవలప్మెంట్. నెక్స్ట్ వచ్చేసి మొదటిలోవా పార్క్ ఉంది కదండి, ఆ పార్క్ని కూడా డెవలప్ చేస్తారనమాట. డెవలప్ చేసి టూరిజం అయితే ఎక్కువ డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. నెక్స్ట్ డెవలప్మెంట్ వచ్చేసి మన విశాఖపట్నంలో తెలుసు కదా, వెహికల్స్ అయితే రోజులకి చాలా ఎక్కువైపోతున్నాయి. చాలామంది వెహికల్స్ అయితే కొనుక్కుంటున్నారు, కానీ పార్కింగ్ సంగతి ఏంటి? సో పార్కింగ్ కోసం మల్టీ స్టోరీడ్ పార్కింగ్ స్లాట్స్ అండ్ కాంప్లెక్సెస్ కడుతున్నారండి. సో అవి ఎలా అంటే ఒక బిల్డింగ్లో దగ్గర మనం ఎక్కువ కార్లు పార్క్ చేసుకోవచ్చు అనమాట. లైక్ సింపుల్గా పార్క్ చేసుకున్నట్టుగా కొన్ని పార్కింగ్ స్లాట్స్ కడుతున్నారు. అవి మీకు చూపించి డీటెయిల్గా బ్లాగ్ అయితే చేస్తాను. అది ఒక మంచి డెవలప్మెంట్ అండి పార్కింగ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి మన MVPలో ఒక ఆడిటోరియం కడుతున్నారు, లైక్ రవీంద్ర భారతి లాగా. హైదరాబాద్లో మనకి రవీంద్ర భారతి ఉంది కదా, అలానే విశాఖపట్నంలో కూడా ఒక ఆడిటోరియం ప్లాన్ చేస్తున్నారు. అది ఒక డెవలప్మెంట్ అండి. ఇప్పుడు మనమైతే రోడ్ డెవలప్మెంట్స్ చూద్దామండి. రోడ్ డెవలప్మెంట్స్ వచ్చేసి పెదమశూర దగ్గర ట్రై జంక్షన్ ఉంది. ఆ ట్రై జంక్షన్ దగ్గర రోడ్ అయితే ఎక్స్టెండ్ చేస్తున్నారు 100 inches అండ్ లెంత్ వచ్చేసి 1.9 kilometers. దీనివల్ల 329 acres అయితే డెవలప్మెంట్ అవుతాయి అండ్ ఇది ఎస్టిమేట్ స్టేజ్లోనే ఉంది. తర్వాత వచ్చేసి లంకెలపాలెం జంక్షన్ నుంచి సబ్వరం రోడ్ వరకు అండి. ఇక్కడ రోడ్, ఇది కూడా రోడ్ వైడనింగే, 267 inches రోడ్ ఎక్స్టెండ్ చేసేది అండ్ లెంత్ వచ్చేసి 11 kilometers అండి. దీనివల్ల నియర్లీ 900 acres అయితే డెవలప్ అవుతాయి. తర్వాత వచ్చేసి మనకి విశాఖపల్లి రోడ్ ఉంది కదండి, అది ఆల్రెడీ రోడ్ అయితే వేసారు. ఆ రోడ్ బ్లాక్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో అది రోడ్ అయితే మీకు చూపిస్తాను, కంప్లీట్ అయింది కాబట్టి. ఆ తర్వాత రిషికొండ శాటిలైట్ లేఅవుట్ టు బీచ్ రోడ్ కనెక్టింగ్
అట్ సాయిపురి రిసార్ట్స్ అండి. అంటే సాయిపురి రిసార్ట్స్ నుంచి మనకి విశాఖపట్నం NH16కి కనెక్ట్ అయ్యే ఒక రోడ్ కూడా వేస్తున్నారు. ఆ రోడ్ కూడా కంప్లీట్ అయ్యింది వయా గీతం కాలేజ్ ప్లేస్ కదా చాలా రిచ్గా ఉంటుంది. సో అది కూడా మీకు చూపిస్తానండి బికాస్ కంప్లీట్ అయింది కాబట్టి. తర్వాత వచ్చేసి మనకి దువ్వాడ రైల్వే స్టేషన్ నుంచి కొరవనగూడెం ఆర్చ్ వరకు రోడ్ అయితే ఎక్స్టెండ్ చేస్తారు. 100 మీటర్స్ వైడ్ అండ్ లెంత్ వచ్చేసి 2.1 కిలోమీటర్స్. సో మనకి ఇది కూడా మంచి డెవలప్మెంట్ అండి బికాజ్ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది రోడ్డు. సో ఈగాని చేస్తే మనం తొందరగా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళొచ్చు, దువ్వాడ రైల్వే స్టేషన్కి. తర్వాత డెవలప్మెంట్ వచ్చేసి భీమిలి బీచ్ రోడ్ ఉంది కదండి, అక్కడ వై జంక్షన్, అక్కడ దాన్ని ఏమంటారంటే దొరతోట రోడ్ అంటారంట. ఆ రోడ్ని కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు, 100 ఇంచెస్ వెయిట్ చేస్తున్నారు. రోడ్ లెంత్ వచ్చేసి 7.9 కిలోమీటర్స్ అండి. ఈ పక్కన చూసారా జీవీఎంసీ వర్క్ అయితే అవుతుంది. ఇది వాటర్ వర్క్స్ అండి, జీవీఎంసీ వాటర్, మున్సిపల్ వాటర్ గురించి ఈ వర్క్ అయితే ఎప్పటి నుంచి చేస్తున్నారు, కానీ అది ఇప్పటికీ కంప్లీట్ అవ్వలేదు. బికాజ్ ఎందుకంటే అప్పటి పైప్ లైన్ సప్లై ఈ హౌసెస్ కట్టేశారు కదండి, అక్కడ నుంచి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు సప్లై తీయాలంటే హౌసెస్ అన్నీ పడగొట్టాలి లేదా ఏమైనా ఆల్టర్నేటివ్ ఆలోచించాలి. అదే మళ్ళీ కొత్త సప్లై వేస్తే కన్స్ట్రక్షన్ కాస్ట్ అండ్ రెనోవేషన్ కాస్ట్ మారుతుంది అనమాట. అందుకని చెప్పేసి వీళ్ళైతే ఆ మిడిల్ లైన్ అండ్ సైడ్ లైన్ నుంచి జీవీఎంసీ వాటర్ అయితే వేస్తున్నారనమాట, కొత్త లైన్స్ వేస్తున్నారు వాటర్ సప్లై చేయడానికి. మనం వచ్చేసి ఇక్కడ వేపకొండ జంక్షన్కి వచ్చామండి. ఇక్కడ కూడా ఒక డెవలప్మెంట్ జరుగుతుంది. అదేంటంటే ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుని వెళ్తే డైరెక్ట్గా మనం పెనగడ వెళ్తాం అనమాట. ఈ రోడ్ కూడా అంత బాగోదండి, చాలా చిన్న రోడ్డు. ఈ రోడ్ని కూడా ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నారు, 200 ఇంచెస్ వైడే చేద్దాం అనుకుంటున్నారు. ఇదిగోండి ఈ లెఫ్ట్ కనబడుతుంది చూసారు, ఆ లెఫ్ట్కి వెళ్తే మనం చీమలపల్లి నుంచి అలా డైరెక్ట్గా పెనుగడి వెళ్తాం, పెనుగడి నుంచి సబ్వరం వెళ్ళిపోవచ్చు. సో అలా మనం అనకాపల్లి కానీ చౌడవరం కానీ ఆ ఊర్లో వెళ్ళొచ్చు. సో అందుకని చెప్పేసి ఈ రోడ్ కూడా డెవలప్మెంట్ జరుగుతుంది అనమాట. ఇవన్నీ విశాఖపట్నంలో జరుగుతున్న నాకు తెలిసిన కొన్ని డెవలప్మెంట్స్ అండి. మీకు కూడా ఏమైనా ఇలా తెలిస్తే నాకు కామెంట్ రూపంలో కానీ లేదా ఇన్స్టాలో కానీ పింక్ చేయండి. సో ఖచ్చితంగా నేనైతే అవి నా నెక్స్ట్ వ్లాగ్స్లో కానీ అండ్ వాటిని సపరేట్ వ్లాగ్స్ అయితే చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ యూర్ సపోర్ట్ అండి, మీరు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తున్నాను. మీ సపోర్ట్ ఉన్నంత వరకు నేను ఖచ్చితంగా ఎక్కువ వీడియోస్ చేస్తానండి. నేనైతే వేపకొండ నుంచి సుజాత నగర్కి వెళ్తున్నాను అండి. వేపకొండ నుంచి సుజాత నగర్ వెళ్ళాలంటే ఒక 2 జంక్షన్స్ ఉంటాయి, పురుషోత్తపురం అండ్ కృష్ణరాయపురం అని చెప్పి. ఆ 2 జంక్షన్ దాటితే సుజాత నగర్తో వచ్చేస్తుంది అనమాట. మనం ఈ రోడ్లో వెళ్తాం చూసారా, ఇది BRTS రోడ్ అండి. BRTS అంటే బస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అండి. ఈ రోడ్స్ ఎందుకు వేశారంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగుండాలని చెప్పేసి ఈ రోడ్స్ అయితే వేశారు. కానీ అనుకున్నంత ఫలితం అయితే ఈ రోడ్స్ వల్ల రాలేదండి. ఎందుకంటే ఈ రోడ్ కంప్లీట్ అవ్వలేదు. దీని గురించి కూడా నేను ఒక వ్లాగ్ చేయాలనుకుంటున్నాను, కానీ మీకైతే రోడ్ అంతా చూపిద్దాం అని చెప్పేసి నా ప్లాన్ అనమాట. కానీ దానికి నాకు సమయం సరిపోవట్లేదు. ఒకవేళ ఆ సమయం సరిపోయినప్పుడు ఖచ్చితంగా ఈ వ్లాగ్ అయితే మీకు మొత్తం చేసి చూపించి ఒక మంచి వ్లాగ్ అయితే తెద్దాం అనుకుంటున్నాను, మంచి ఇన్ఫర్మేషన్ తెద్దాం అనుకుంటున్నాను. సో నేనైతే ఇప్పుడు దాటేసాను. నేను 2 జంక్షన్లు చెప్పాను కదా, 2 జంక్షన్లు దాటేశాను. మనం ఈ రోడ్లలో ముందుకు వెళ్తున్నప్పుడు మనకైతే లెఫ్ట్ సైడ్లో A1 కార్ వాష్ వస్తుందండి. అది మా ఫ్రెండ్దే. అక్కడ వాటర్ వాష్ చాలా బాగా చేస్తారు. సో మీరు ఎవరైనా వెళ్తే అక్కడ వాటర్ వాష్ చేసుకోండి. ఇదిగోండి ఇప్పుడే దాటాను దాన్ని అయితే. సో బాగా అయితే వాటర్ వాష్ చేస్తారు. ఇంకా మనం అలా ముందుకు వెళ్ళిపోతే సుజాత నగర్ జంక్షన్ అయితే వస్తుందండి. సుజాత నగర్లో పెట్రోల్ బంక్ అయితే రైట్ సైడ్లో ఉంది. జస్ట్ టైం పాస్కి మాట్లాడుతున్నానండి. హోప్ మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలా చేస్తే ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ రీచ్ వస్తుంది అండ్ అందరికీ యూజ్ అయితే అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. హోప్ యూల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. చెప్పడం మర్చిపోయానండి, నేనైతే సుజాత నగర్ అయితే వచ్చాను. ఆ లెఫ్ట్ సైడ్ ఆర్చ్ కనబడుతుంది కదండి, అదే సుజాత నగర్ ఆర్చ్ అండి. అలా వెళ్తే మనం C2 లేఅవుట్, C1 జోన్, ఇంకా C2 వాటర్ ట్యాంక్, టీచర్స్ లేఅవుట్, నాగమల్లి లేఅవుట్ అలాంటి లేఅవుట్స్కి అయితే వెళ్తాం. అండ్ అటుపక్కడ ఇంకో సుజాత నగర్ ఉంది అండ్ పాపరేస్పాలెం కూడా అటువైపు ఉందన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.
ఫైనలీ థ్యాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్.